నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యష్ కొత్త సినిమా ఏంటంటే టాక్సిక్. సో ఈ సినిమా టీజర్ ఏదైతే ఉందో ఒక్కసారి రెండు అంటే అటు కన్నడ ఇండస్ట్రీని ఇటు రెండు తెలుగు రాష్ట్రాలని ఇట్లా ఊపేసిందని చెప్పాలి. ఆ టీజర్తోని చాలా వరకు ఒక అమ్మాయి డైరెక్టర్ అయ్యి ఇలాంటి సినిమా తీస్తుందా అని చెప్పేసి అందరూ నోర్లెళ్ళబెట్టిన వైనం. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా చిక్కులలో పడింది. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చిక్కులలో పడ్డాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఇంతకీ ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే యష్ హీరో, మన కేజీఎఫ్ హీరో ఎవరైతే ఉన్నారో తన నెక్స్ట్ మూవీ వచ్చేసి టాక్సిక్. ఒక ఫిమేల్ డైరెక్టర్ తీస్తున్న ఈ సినిమాలో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఏంటంటారు, దేనికోసం కేసు ఫైల్ అయింది? వీళ్ళు షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్న వివాదం ఇది. అడవుల్లో చెట్లని నరుకుతూ లొకేషన్ ని పొడిగించారు అనే ఒక అపవాదం ఉంది. గతంలో కాంతారా మీద కూడా ఉంది. అప్పుడు ఏదో మొత్తాన్ని వాళ్ళు బయటకు వచ్చారు, సినిమా కూడా పెద్ద హిట్ అయింది, ఇంకా దాన్ని ఎవరు మాట్లాడలా. ఇక్కడ ఏంటంటే ఒక ఆయన ల్యాండ్ వీళ్ళకి ఇక్కడ షూటింగ్ చేసుకోండి అని ఇచ్చాడు. వీళ్ళకి ఏంటంటే ఆ ల్యాండ్ పర్వాలేదు షూటింగ్ చేసుకోవడానికి, కొంచెం ఇటు జరుపుకుంటూ ఉంటారు. ఇట్లా ఆ జరుపుకునే క్రమంలో మిగతా కొన్ని చెట్లు కొట్టేశారు అన్నది వీళ్ళ మీద ఉన్న అపవాదు. కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు వెళ్తున్నాయి, కానీ పెద్దగా ఎవరు ఆఫీసర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. మేబీ ఆ మినిస్టర్కి ఏమనిపించి ఉండొచ్చు, అంటే కింది స్థాయి అధికారులు ఏమైనా డబ్బులకు లొంగిపోయారు అనుకున్నాడా లేకపోతే ఏంటో మనకు తెలియదు. కానీ ఒకసారి నేనే వెళ్ళి చూసి వస్తా అని చెప్పేసి ఆ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టరే వెళ్ళి అవును ఇక్కడ నరికారు కరెక్టే అని నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఫోటోలు తీసి తన పోలీసులకు ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించాడు. ఇంత జరిగింది యాక్చువల్లీ. మరి ఒకటి మాత్రం వాస్తవం, నేను ఈ ఒక షూట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు చూసా. ఎప్పుడు అంటే రవిబాబుది మనసారా సినిమా వచ్చింది తెలుసా, అడవిలో. అది ఎక్కడంటే పాలక్కడ్ నుంచి కేరళలో ఊటీ వెళ్ళే దారిలో ధోని ఫారెస్ట్లో జరిగింది ఆ షూటింగ్. యాక్చువల్లీ నేను ఆ షూట్ లొకేషన్కి వెళ్ళా. అక్కడ వాళ్ళు ఆ యూనిట్కి చాలా రిస్ట్రిక్షన్స్ అనమాట. తాగిన కప్ అక్కడ పడేయొద్దు, పేపర్ ప్లేట్స్ ఇక్కడ పెట్టొద్దు, అచ్చేది ఇచ్చేది, ఇలా చేద్ది అలా చేద్ది అని చాలా రూల్స్. అండ్ అది కూడా నువ్వు వాడేవి కూడా భూమిలో కలిసిపోయే అరిటాకు ప్లేట్లో లేకపోతే ఆ కప్పులో మట్టి కప్పులో వాడాలి, కానీ ఇవి వాడకూడదని వాళ్ళు చాలా గట్టిగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అదేంటో అనుకుంటా, వాళ్ళు అడవిని బిడ్డలా కాపాడుకుంటున్నారు అక్కడ కూడా. సేమ్ ఇటు కూడా అంతే, కర్ణాటక సైడ్ కూడా వీళ్ళు అడవులని బాగా ఇదిగా కాపాడుకుంటారు. వాళ్ళకి ఇష్టం చెట్లు, ప్రకృతి అంటే. మేబీ దానికైనా సరే ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదనో ఆ మినిస్టర్ ఎల్లుంటాడు. అయితే నీకు ఇంకో విషయం చెప్పనా, చెట్లకి హాని చేయడము యాక్చువల్గా చెప్పాలంటే సెన్సార్ కట్ చేయాలి ఇంతకు ముందు. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలలో కూడా మనం చూస్తున్నాం. ఇదేంటది, ఇప్పుడు రోడ్డు మీద ఒక సినిమా, నువ్వు రావాలి, నీ కారు నేను ఆపాలని ఏం చేస్తున్నా, చెట్టును కోసి రోడ్డుకి ఇలా అడ్డంగా వేస్తా. సడన్గా షాక్ అవుతాడు, అరే ఏంటి ఇలా చేశాడు అని. నెక్స్ట్ ఇంకో చెట్టుని ఇట్లా గట్టి వేసి ఇట్లా కొడితే బాహుబలికి తాకి ఆయన ఎక్కడో ఎగిరి పడ్డాడు. అది కూడా చూసాం. అదే సినిమాలోనే చెప్తా, అదేంటిది, ఒక మనిషిని ఇట్లా పొడిచి డైరెక్ట్ చెట్టుకి ఇట్లా వేస్తాడు. మనిషిని పొడిచావు, చెట్టుని ఎందుకు పొడిచావు నువ్వు? అది నిన్నేమనలేదు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా సీన్స్లో ఉండకూడదు. కానీ ఎప్పటి నుంచో అందుబాటులోకి వచ్చాయి తెలుసా. పెళ్లి సందడిలో నీకు కీళ్ళ 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 పాట గుర్తుందా? పెళ్లి సందడి, శ్రీకాంత్ మా పెరటి జామ చెట్టు పెళ్లి సందడి. దాంట్లో వాళ్ళిద్దరు ప్రేమ గుర్తుగా చెట్టు మీద లవ్ రాసుకుంటే ఆ పాటలో ఆమె చెట్టు కొట్టేస్తా ఉంటుంది, ఇతను వచ్చేసరికి చెట్టు పడిపోతుంది. అట్లా కొట్టొద్దు, నీ ఎమోషన్స్ చెట్ల మీద తీర్చుకోకూడదు. ఇట్ వాజ్ రాంగ్ సీన్ అది యాక్చువల్లీ. బట్ అది చెల్లింది సాంగ్లో భాగంగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కొన్ని పాత సినిమాలలో గోదావరి సైడ్ లొకేషన్స్లో విలన్కి కోపం వస్తుంది. ఎరా వాడు అలా చేశాడు, మన వాళ్ళందరినీ చంపేశాడు అన్న అంటే వీడికి బాగా కోపం వచ్చి అరటి చెట్లన్నీ నరికేస్తూ ఉంటాడు కోపంలో. అంటే ఆ కోపాన్ని ప్రదర్శించడానికి, నీ కోపాన్ని ప్రదర్శించడానికి నువ్వు అరటి చెట్లను నాశనం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవన్నీ కూడా సినిమాలో చూపొద్దు. చెట్లని హాని చేసే ఏ సీన్స్ చూపించకూడదు. బట్ చెల్లుతున్నాయి
మనకేంటో తెలియదు. అండ్ ఇంకొకటి, హారర్ మూవీస్ లాంటి సినిమాలలో ఎక్కువ ఎండిపోయిన మోడులని చూపిస్తూ ఉంటాం, ఎండిపోయిన చెట్లని. అంటే చెట్టుని కూడా నువ్వు పచ్చని చెట్టు అయితే ఒకలాగా, ఎండిన చెట్టు అయితే ఇంకోలాగా వాడుతున్నావు. గతంలో టీవీ సీరియల్స్ కూడా కలంకిత, ఎండమావులు, అంతరంగాల టైంలో కూడా పాప మా హీరోయిన్లు ఇట్లా ఎండిపోయిన మోడు దగ్గర నుంచి ఏడుపు మొహం వేసుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ జీవితం ఇలా మోడు బారిపోయింది అని సింబాలిక్గా, కవితాత్మకంగా వీళ్ళు చూపేవాళ్ళు. కానీ చెట్లని కూడా నీ ఎమోషన్స్తో వాడుకోకూడదు. ఇన్నుంటాయి, నువ్వు మనిషివే కదా, అది కూడా నీలాగే ఇక్కడ పుట్టిద్ది. పాపం నీకు ఇచ్చినట్టు ముక్కు, మూతి, నోరు లేవు, అంతే తేడా. కానీ పాపం అది నువ్వు ఎన్నోళ్ళు బతుకుతావు తెలియదు, కానీ అది మాత్రం 100,000 ఏళ్ళు బతికే ఉంటుంది. దాన్ని నువ్వు పాడు చేసే హక్కు నీకు లేదు. అండ్ నీ ఎమోషన్స్ కోసం కూడా నువ్వు దాన్ని వాడుకునే హక్కు కూడా నీకు లేదు. ఇట్లా. అండ్ ఇంకొకటి, యూట్యూబ్ షార్ట్స్లో కూడా అదేంటి, ఇప్పుడు రోబో ఐడెంటిఫై చేస్తుంది, కానీ ఇది కూడా చేయకూడదు. ఈ చెట్టుని ఇటు వంచి ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేస్తాడు, ఇటు వంచి రబ్బర్ బ్యాండ్ వేస్తాడు. తీసిన తర్వాత అది ఇట్ట పెరుగుద్ది అనమాట. అదేదో కళాత్మకంగా నువ్వు చూపిస్తావు, కానీ దాన్ని అష్టవంకర్లు దీపమని నిన్ను వంచు చెప్పు. నీ కాలు చిన్నప్పుడే, నువ్వు పుట్టిన వెంటనే కాలు ఇటు వంచు, చెయ్యి ఇట్లా వంచు చెప్తా. నీకేమో అది అవిటితనం, చెట్టు వంగితే నీకు అది కళాత్మకమా? బేసిక్గా ఇవి ఉండకూడదు యాక్చువల్గా. అందుకని చెప్పేసి సరే, ఈ అంశాలన్నీ ఈ సినిమాలో లేవులే, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి సందర్భంగా నీకు చెప్పా. అట్లా చెట్లని నరికి నీ షూట్ కోసం వాడుకోవడం అనేది తప్పు, నేరం. అండ్ ఇక పుష్ప చెల్లింది కదా అంటావు. పుష్ప సినిమాలో వాళ్ళు ఏమి చెట్లు నరకడానికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి పోలీసులు ఎవరో వచ్చి అడ్డుకునే వాళ్ళు, తర్వాత దొంగల్ని మాత్రం తరలించే వాళ్ళే తప్పితే ఎక్కడ నీకు చెట్టుని నరికి దాన్ని పీల్చి ఇట్లా పిప్పి చేసి అవన్నీ చూపిలా. అది బాగా గమనించి, అందుకే సినిమాకి అవార్డు ఇచ్చారు. 1-2 సార్లు చూసుకుంటారు ఇలాంటివన్నీ. సో వాట్ ఎవర్, జాగ్రత్తగా తీయాలి అడవుల్లో నువ్వు వెళ్ళినప్పుడు. అండ్ ఊడల మర్రి ఉంటుంది కదా, ఊగు, తప్పులేదు మాకు, అది హ్యాపీగా ఊగొచ్చు. ఊడల మర్రితో ఉయ్యాలలు కట్టుకోవచ్చు, నష్టమేం లేదు. యో విష్. చెట్టు కొమ్మలని ఇరిచి దాన్ని పొడిచి ఇంకేదో చేసి దాన్ని నరికేసి ఇంకేదో చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదు. అండ్ ఇంకో నువ్వు చూడు, ట్రావెలర్ వీడియోస్లో కూడా నీకు చెట్టు మధ్యలో ఏదన్నా హట్స్ తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ నుంచి ఆ పుల్లలు ఈ పుల్లలన్నీ తెచ్చి ఆ బ్యాంబూతో అక్కడ నిర్మాణం చేసుకొని చేస్తారు, కానీ చెట్లను నరకరు వాళ్ళు. బాగా గమనించు. సో ఎప్పుడు చేయకూడదు. అయితే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి అలా జరిగిందని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా పెద్ద వివాదంలోనే ఉంది. శ్మశానంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అక్కడ ఒకటి, ఆ బోల్డ్గా ఉన్న సీన్ ఏమో మహిళా కమిషన్ క్వశ్చన్ చేసింది, అదేంటి ఎందుకు పెట్టారు అని. ఆ సినిమాలో ఉంటాయో ఉండవో మనకు తెలియదు, కానీ సెన్సార్ రిపోర్ట్ వచ్చాక దీని గురించి మాట్లాడుకోవచ్చు. బట్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అయితే చాలా బోల్డ్గా ఏది అడిగినా సరే నేను కరెక్ట్గానే చేశాననే విధంగా తను సమాధానం చెప్తుంది. ఈ ప్రొడ్యూసర్కి వచ్చిన 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, పక్క రాష్ట్రంలో జననాయకన్ ప్రొడ్యూసర్ ఈయనే. 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన మరి ఇప్పుడు కూడా 9 అయిపోయింది కదా, రిలీజ్ అవ్వాలా. అక్కడ పాపం అంత డబ్బులు అలా ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడేమో రిలీజ్కి సిద్ధంగా కావాల్సిన సినిమా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఇది రిలీజ్ అవుద్దో లేదో తెలియకుండా ఇది ఉంది. మరి పాపం పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అంతే. నెక్స్ట్ ఏంటంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ బాబీ కొలి చిరంజీవితో ఇంకో సినిమా అనౌన్స్ చేస్తాడు. అది ఉంటుందో ఉండదో మనకు తెలియదు. బట్ పెద్ద కేసు ఏం కాదని మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆ చెట్టే కదా బయటకు వచ్చేస్తాడులే అని మాట్లాడొద్దు. అది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నువ్వు తలనరికేస్తే ఎంత పెద్ద కేసో చెట్లకు కూడా ఉంటాయి. పర్యావరణాన్ని రక్షించాలి కానీ పాడు చేయొద్దు అనేది తెలియాలి కదా. అంత పెద్ద ఎత్తున తీసుకెళ్తే మిగతా వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.